శ్రీశైలాన గాలి వానలు పెరిగి పెద్ద బండారాళ్ళు ఎగిరిపోతాయ్యా భ్రమరాంబ గుళ్ళోకి 2 తలల ముసలి వచ్చి అమ్మాలోన నీలమైతుందయ్యా శ్రీశైలాన మల్లికార్జున స్వామి మనుషులతోని మాట్లాడుతాడయ్యా శివుడి కంటా నుండి నిప్పులే కురువంగ గౌరమ్మ కన్నీరు మున్నీరైతుందయ్యా ఒకరి సంపాదను ఇంకొకరు దోచేరు ఒకరి భార్యను వేరోడు చెరబట్టు పుణ్య స్త్రీలు పుణ్య పురుషులే బ్రతికేరు పుణ్య స్త్రీలు పుణ్య పురుషులే బతికేరు పుణ్య స్త్రీలు పుణ్య పురుషులే బతికేరు ఆకాశం నా 2 బంగారు హంసలు వనముల్లో నదులల్లో సంచరించేనయ్యా నందమయ పురుడ నందమయ వీర బ్రహ్మంగారి హోద విందమయ పాతాల గంగలో నీళ్లు ఎండిపోగా తాడి పత్రుల మేక మాట్లాడుతుందయ్యా ఉత్తర దేశాన కోమట్ల వంశాన గాంధీ అనేవాడు పుడతాడయ్యా కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కు పోగును తాకుతుందయ్యా రాచరి కాలన్నీ చెల్లిపోతాయ్యా రాతి బసవన్నేమో రంకెలేస్తాడయ్యా ముండమో పూలంత ముత్తైదులు కాగా మగవాళ్ళు లోకాన తగ్గిపోతారయ్యా 3 కాళ్ళావుకు మనిషే బుట్టి పండితులతోనే చర్చ చేస్తాడయ్యా వెన్ను మీద 2 రెక్కలతోని వింత మనుషులు పుట్టుకొస్తారయ్యా తూర్పు దిక్కున 9 మూరాల తోక చుక్క ఒకటి పుడుతుందయ్యా హంపిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆవేశాన అరిచి మూలుగుతాడయ్యా తెర మీద బొమ్మలు రాజ్యమేలేనయ్య తెలివి లేనోళ్లే రాజులైతారయ్యా రాయదుర్గములోన రామచిలుక ఒకటి వీర ధర్మాలెన్నో బోధిస్తుందయ్యా యవ్వనంలో ఉండగా ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను అనే అహంకారంతో విర్రవీగిన ఈ శరీరం వృద్ధాప్యంలో కృషించి కళ్ళు కనబడక నడుములు నిలువక తిన్నది వంటబట్టక వాత పైత్య శ్లేష్మాదులు ప్రకోపించి అనేక వ్యాధులకు నిలయంగా మారిన శరీరాన్ని త్వరగా విడిచిపెట్టాలని అనుకుంటూ ఉంటాడు. కాని ఆ మాట కూడా మనస్ఫూర్తిగా అనుకోలేడు. ఇంకా కొంతకాలం బ్రతికి ఉందామనే కోరిక సావదు. తాను చనిపోతే తన తదనంతరం తన సంతానం ఏమైపోతుందో, ఎలా బ్రతుకుతారో అనే అర్థం లేని ఆలోచనలతో సతమతమైపోతూ మరణ సమయంలో పోస్తున్న తులసి నీళ్లు కూడా మెరింగుడు పడక